గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 28వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 4వ తారీఖు జూలై 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే మనసులో తెలియనటువంటి బాధ, ఉత్సాహం తగ్గడము, కొంచెం నీరసంగా నిస్సత్తుగా ఉండడం ఉన్నా మళ్ళా తిరిగి మీరు పుంజుకుంటారు కాబట్టి కంగారు పడకండి. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. బయట ఫుడ్లు మానేయండి, జంక్ ఫుడ్లు మానేయండి, నిద్ర పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. వ్యాయామం చేద్దామన్నా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వ్యాయామం చెయ్యండి. అలాగే కొత్తగా వ్యక్తులతో పరిచయం కానీ, తొందరగా ఇతరులతో సంబంధం మెచ్చుకోవడం కానీ కనపడుతోంది. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. శారీరక కోరికల విషయంలో అదుపులో పెట్టుకోవాలి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటుంటారు, జాగ్రత్త. కాకపోతే ప్రతి వ్యక్తికి కూడా సరైన గుణపాఠం మాత్రం చెప్పగలుగుతారు. మీరు ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా మీరు బిహేవ్ చేయగలుగుతారు, అందరినీ ఆకట్టుకోగలుగుతారు. దైవ భక్తి, బ్రాహ్మణ భక్తి బాగా పెరుగుతుంది. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలని కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి పంచుకోగలుగుతారు. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. చేసే పనిని శ్రద్ధతోటి, ఓర్పు, సహనంతో చేయడం వల్ల అనుకున్న పనులన్నీ మీకు ఈ వారం పూర్తవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా తాపత్రయపడతారు. పని దాకా నిద్రపోరని చెప్పొచ్చు. ఇంకా విదేశీ ప్రయాణాలు బాగా లాభాలు కనపడుతున్నాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు తొలగడం కానీ కనపడుతోంది. పిల్లలకు సంబంధించినటువంటి చదువు విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, వివాహ విషయంలో కానీ బాగా ప్రయత్నాలు చేయగలుగుతారు. అవన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతున్నాయి. విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలుస్తారు. భార్యాభర్తల మధ్య కలిసి సంతోషంగా జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ఆదాయపరంగా ఎక్కువ డబ్బు సంపాదించడానికి తాపత్రయపడతారు. కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు అధికంగా కనపడినా మళ్ళా తిరిగి దానికి తగ్గ సంపాదన మాత్రం చేయగలుగుతారని చెప్పొచ్చు. ఈ వారం అప్పులు ఇచ్చినా, అప్పులు పుచ్చుకున్నా కూడా సమస్యలుగానే ఉన్నాయి కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడాలు మంచిది కాదు. అప్పుల విషయాలకి జోలికి వెళ్ళకండి. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ ఒక కొలిక్కి రాకపోవడము, మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలన్నీ కూడా కొంచెం ఆలస్యంగా మీకు రావడం కనపడుతుంది. కంగారు పడకండి. అయితే మంచి నిర్ణయాలు మాత్రం తీసుకుంటారు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పొచ్చు. షేర్లు, ట్రేడింగ్లో పెట్టేటటువంటి డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాంటప్పుడు ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని జాతకం బాగుంటేనే షేర్లో డబ్బులు పెట్టండి. ప్రేమించిన వాళ్ళని, కుటుంబ సభ్యులని, స్నేహితుల్ని సంతోషపెడతారు. వాళ్ళ కోసం బాగా ఖర్చు పెడతారు. వాళ్ళతో కలిపి ప్రయాణాలు కూడా చేయగలుగుతారు. ఇరుకు పొరుగు వారితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త అవకాశాలను పొందగలుగుతారు. శుభకార్యాల్లోకి పాల్గొంటారు. ఇంకా విద్యార్థులు కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు, అలాగే చక్కని పరీక్షా ఉత్తీర్ణత, చదువు పట్ల ఆసక్తి, ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. ఉద్యోగ కార్యాలయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా సమర్థవంతంగా ఉద్యోగ వ్యవహారాలు నిర్వర్తించగలుగుతారు. స్త్రీలకు కూడా ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. గృహ నిర్మాణ పనులన్నీ పూర్తవుతాయని చెప్పొచ్చు. గృహంలో సౌఖ్యం కనపడుతోంది. భర్తతో సౌఖ్యం కనపడుతోంది. అలాగే వ్యాపారస్తులు కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. భవిష్యత్తును బాగా అంచనా వేయగలుగుతారు. వ్యాపారంలో మార్పు తీసుకురాగలుగుతారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుని వ్యాపారంలో ఎక్కువ సక్సెస్ని, ఆర్థిక ప్రగతిని సాధించుకోగలుగుతూ ఉన్నారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియచేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. క్రమశిక్షణ లేకపోవడం, అంటే ఏ పని ఏ సమయానికి చేయాలో ఆ సమయానికి ఆ పని చేయలేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో ఇబ్బందులు, ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే అవకాశం కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అపజయాలు పాలయ్యే అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. భార్య భర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. బంధువులతో విభేదాలు, మానసిక అశాంతి, సంబంధ బాంధవ్యాలు చెడిపోవడం కనపడుతోంది. ముఖ్యంగా ఆస్తి వివాదాలు ఇబ్బంది పెడుతుంటాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరో ఒకరు మిమ్మల్ని విమర్శించే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అలాగే డ్రైవింగ్లు చేసేటప్పుడు కూడా ఆచితూచి డ్రైవింగ్ చేయాలి. లేదా మీరు సరిగ్గా డ్రైవ్ చేస్తున్నా ఎదుటి వాళ్ళ మిమ్మల్ని గుద్దే అవకాశం ఉంది, జాగ్రత్త. ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి లేదా మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండండి. మనసులో తెలియనటువంటి బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కనపడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎవరు పడితే వాళ్ళతోటి
లౌక్యం లేకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి, సమయస్ఫూర్తిగా మాట్లాడండి. డబ్బులు బాగా ఖర్చు అవుతున్నాయి, కుటుంబ ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి, కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కుటుంబంలో వ్యక్తుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే మీకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని మానసికంగా కృంగదీసే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇంటర్వ్యూలో కూడా నిరాశ కనపడుతోంది, మంచివారిని అపార్థం చేసుకునే పరిస్థితి కనపడుతోంది. మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించకుండా మాట్లాడడం వల్ల కూడా సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఒడిదుడుకులు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. ఉద్యోగ ప్రయత్నాలు కూడా తమతో పెద్దగా విశేషంగా ఎదరికి సాగటం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాల్లో చికాకులు, ధన నష్టము, అప్పులు చేయవలసిన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల నష్టాలు, దూర ప్రయాణాలు, అలాగే ప్రయాణాలు ఖర్చులు విపరీతంగా పెరగడం కనపడుతోంది. ఈ వారం అంతా కూడా అనుకోని ఖర్చులు, ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. గతంలో చేసినటువంటి అప్పులు మిమ్మల్ని ఈ ప్రస్తుత కాలంలో ఈ వారం ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి దూరం అయ్యే అవకాశాలు, వివాహాది సంబంధాలు కుదిరి వెనక్కి వెళ్ళిపోవడము లేదా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సంతానం అంటే మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల సమస్యలు, ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు దూరం జరిగే అవకాశం కనపడుతుంది. గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా ఎదురికి వెళ్ళే అవకాశం కనపడుతుంది. ఖర్చులు కూడా గృహ నిర్మాణాల వల్ల ఎక్కువగా అయిపోతుంటాయి చెప్పొచ్చు. వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం కనపడుతోంది. మద్యపాన, ధూమపాన వ్యసన పనులకి అనారోగ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు, యంత్ర పరికరాలు పోగొట్టుకోవడం కానీ, సెల్ ఫోన్లు కానీ లేదా పర్సులు కానీ ఎక్కడైనా పెట్టి వదిలేయడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వస్తువుల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులు టీచర్స్తో గొడవ పడడం కానీ, తోటి విద్యార్థులతో గొడవ పడడం కానీ మంచిది కాదు. ఇంట్లో కూడా గౌరవంగా మాట్లాడండి, చదువు పట్ల శ్రద్ధ పెట్టండి. సమస్యలు ఉన్నాయి ఈ వారం. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు పరివర్తన అధికంగా కనపడుతోంది. తోటి ఉద్యోగస్తులతో మాట పట్టింపులు, ఉద్యోగ కార్యాలయాల్లో అశాంతి కనపడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి అనవసరమైనటువంటి మెంటల్ టెన్షన్లు, మానసిక అశాంతి, కుటుంబ కలహాలు, మనసులో బాధ, తెలియని ఆందోళన, విరక్త ఆలోచనలు కనపడుతున్నాయి కాబట్టి మనోనిగ్రహం తెచ్చుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా డబ్బులు నష్టపోయే అవకాశం కనపడుతోంది, జాగ్రత్త. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి ఈ వారం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మా పీఠంలోని బ్రాహ్మణుల ద్వారా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో DTP చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో గొడవలు, కలహాలు, మనస్పర్ధలు, లేదా నరదృష్టి, నరఘోష వల్ల కానీ, వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా శత్రువులు బెడద, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులతో ఇబ్బంది పడుతున్నారు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు ఉన్నప్పుడు అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలన్నీ కూడా చేయించి, జపాలు, హోమాలు చేయించి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే
ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.